అబ్బా, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, ఎన్నాళ్ళు ఈ బాధలక్క. నాకు సుఖం లేదు, స్వర్గానికి పోవాలనుంది. స్వర్గానికి పోవాలని బంధాలను తొలగించుకొని పోలేకపోతున్నాను. స్వర్గానికి దావ చూపింది అక్కలు. అందుకే స్వర్గానికి పోయే మార్గం ఏది అని చిత్రగుర్తుని అడిగితే చిత్రగుర్తు ఏం చెప్పినాడంటే, మానవుడా అక్క చెల్లెమ్మలకు సేవ చేసుకోరా మానవుడా, డైరెక్ట్ స్వర్గానికి దావ వస్తుంది అన్నాడు. అందుకే లోయేసి నాలుగు అక్క చెల్లెమ్మలు కొట్టుకుంటాటక. నిజంగా అక్క చెల్లెమ్మలకి పొద్దున్న లేసానే కాళ్ళకు ముక్కోవాలా, అక్క యారలా, చెల్లెమ్మకి నెత్తురు గేరు కొట్టాలా, బుద్ధిగా ఉండని చెప్పాలా, బాధ్యత చెప్పాలక్క. ఏందో నాకు చెప్పలేకపోతాను అన్ని. ఎక్కడొస్తారు వస్తారు ఉరికెత్తుకుని లోపల పట్టుకుని ఉరుకుతా పోతాంటారు. తమ్ముడు పిలిపిస్తే కదా మంచిగా మాట్లాడి చూడు. 3000 రూపాయలు చీలిస్తారు చూడడా. అరిసి చెప్తాడు అక్క మీకు. అక్కల కాదు చెల్లెమ్మలకి, అక్కలు నడిచేస్తారు అంటారు వచ్చి. చూడక్కు చూడండి, ఓన్లీ 3000 రూపాయలు మాత్రమే. మీ ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నాయా, లేకపోతే శ్రీమంతాలు ఉన్నాయా, లేకపోతే ఒడిబియాలు ఉన్నాయా, ఏ స్టైల్లో ఫంక్షన్ అయినా సరే బ్రాండెడ్ నారాయణ ఇస్తాడు 3000 రూపాయలకి. వర్క్ రేట్ కి చీర ఫ్రీ అనే మాట ఎందుకంటే తెలిసిన ప్రతి దాంట్లో ఫ్రీ అనే మాట నాకు. ఎందుకంటే అక్క చెల్లె మనం సంతోషపడతారు కదా, స్వర్గానికి మెట్టు 4 కింద తిరగాలి కదా. అందుకు చూడండి, ఫ్రీ వర్క్ రేట్ కే చీర ఫ్రీ. 3000 రూపాయలు చీర తెలుసు కదా. వర్క్ అయిపోయాలంటే 3000 నుంచి 40 అవుతుంది. అక్కడ ఇస్తాడు బ్రాండెడ్ నారాయణ. గుట్టలు మీకు వద్దా, మీకు పూస వర్క్ అంటే ఇస్తాడు బ్రాండెడ్ నారాయణ 1500. అంతా ఏదంతా నా దగ్గర యూట్యూబర్లు ఏం చేస్తారంటే అది నెత్తుకొని పక్కన 3000 4000 అంటారు. బ్రాండెడ్ నారాయణ దగ్గర 1500 రీల్ చేస్తున్నారు. అడిగే వాళ్ళు అక్క చెల్లెములు కామెంట్లు పెట్టండి.